కొత్త మంత్రులు అందరూ కూడా వాష్ అవుట్ అయిపోయారు. డాక్టర్ సీదిరి అప్పలరాజు పలాసలో ఓటమి పాలయ్యారు. ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళంలో ఓటమి పాలయ్యారు. తమ్మినేని సీతారాం అసెంబ్లీ స్పీకర్ ఓటమి పాలయ్యారు ఆమ్దాల వలసలో. నరసన్నపేట ధర్మాన కృష్ణదాస్ ఫస్ట్ టర్మ్ ఆయన మంత్రిగా చేశారు, ఆయన కూడా ఓటమి పాలయ్యారు. పీడిక రాజేంద్ర ద్వారా ప్రస్తుతం మంత్రి, టెక్నికల్గా ఇప్పుడు కూడా మంత్రి, ఇంకా రాజీనామా చేయలేదు కాబట్టి సాలూరులో ఓటమి పాలయ్యారు. బొత్స సత్యనారాయణ అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎగ్జిట్ పోల్ సంస్థలు కూడా అంచనా వేయలేదు. వైసీపీ అధికారంలోకి రాకపోయినా బొత్స గెలుస్తారేమో అని చెప్పి అందరూ అనుకున్నారు. బట్ బొత్స కూడా అక్కడ ఓడిపోయిన పరిస్థితి. కళా వెంకట్రావు చీపురుపల్లిలో విజయం సాధించారు. ఇక నెక్స్ట్ చెప్తాను, చాలా కీలకమైన నాయకులు. అవంతి శ్రీనివాస్ వెసెస్ గంటా శ్రీనివాసరావు మధ్య జరిగిన, ఇద్దరు మాజీ మంత్రుల మధ్య జరిగిన ఈ పోటీలో వైసీపీ అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అలియాస్ అవంతి శ్రీనివాస్ ఓటమి పాలయ్యారు. భీమిలి నియోజకవర్గంలో గుడివాడ అమర్నాథ్ అసలు జన సైనికులు ఎక్కువగా ట్రోల్ చేసే కోడిగుడ్డు మంత్రి అని చెప్పి ట్రోల్ చేసే ఇది. సో పార్టీ మెప్పు కోసమో లేకపోతే జగన్ మెప్పు కోసమో పవన్ కళ్యాణ్ని చాలా మాటలు అన్నారు. పొలిటికల్ టూరిస్ట్ అన్నారు, పార్ట్ టైం పొలిటీషియన్ అన్నారు, వీకెండ్ పొలిటీషియన్ అని కూడా అమర్నాథ్ పవన్ కళ్యాణ్కి కొత్త కొత్త పేర్లు పెట్టారు. సో అది కారణం కావచ్చు, లేకపోతే జగన్ మీద వ్యతిరేకత అవ్వచ్చు, వాట్ ఎవర్, ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కలగలిసి మంత్రి గుడివాడ అమర్నాథ్ గాజువాకలో ఓడిపోయారు. పల్ల శ్రీనివాసరావు అక్కడ గెలిచిన పరిస్థితి. దాడిశెట్టి రాజా బొత్స ఎలాగో దాడిశెట్టి రాజా కూడా వైసీపీకి 30 సీట్లు వచ్చినా ఓకే, కానీ దాడిశెట్టి రాజా పక్కాగా గెలుస్తారనే అంచనాలే అన్ని ఎగ్జిట్ పోల్ సంస్థలు అంచనా వేశాయి. బట్ దాడిశెట్టి రాజా ఈ వేవ్లో, ఈ కూటమి సునామీలో కొట్టుకుపోయారు. అక్కడ యనమల దివ్య గెలిచిన పరిస్థితి. కురసాల కన్నబాబు మాజీ మంత్రి, ఫస్ట్ టర్మ్ ఆయన మంత్రిగా చేశారు. బట్ కాకినాడ అంటే పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయడంలో ఇన్ఫ్యాక్ట్ ఆయన చిరంజీవి గారికి అత్యంత సన్నిహితుడు. 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచే ఆయన పొలిటికల్ అరంగేట్రం చేశారు, అప్పుడు ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తి. మరి పవన్ కళ్యాణ్ టార్గెట్ చేశారు. పవన్ టార్గెట్ చేస్తే జన సైనికులు, వీర మహిళలు ఊరుకుంటారా? కన్నబాబుని ట్రోల్ చేశారు, టార్గెట్ చేశారు, ఓడించారు. కాకినాడ రూరల్లో పంతన్ నానాజీ గెలిచారు, కురసాల కన్నబాబు ఓడిపోయిన పరిస్థితి. ఇక పిన్పే విశ్వరూప్ విషయంలో కూడా సర్వేలు అటు ఇటుగా చెప్పాయి. గెలుస్తారని అనుకున్నారు, బట్ కూటమి ఎఫెక్ట్ అవ్వచ్చు. విశ్వరూప్ ఓడిపోయారు. ఆయన ఫస్ట్ టర్మ్ మొదటిసారి కూడా ఆయన మంత్రిగా పనిచేశారు. తర్వాత క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో కూడా మంత్రిగా అవకాశం దక్కింది, ఆయన ఓడిపోయారు. ఐతాబత్తుల ఆనందరావు గెలిచారు. ఇక చెల్లిపోయిన వేణుగోపాల్ కృష్ణ అందరికంటే ముందు అనౌన్స్ అయిన సీట్ ఇది. విజయం అనౌన్స్ అయింది. గోరంట్ల బుచ్చయ్య చౌదరి వాళ్ళ మధ్యాహ్నం 1 గంటకే క్లారిటీ వచ్చేసింది. మంత్రి ఆయన ఓడిపోయారు. వేణుగోపాల్ కృష్ణ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, బహుశా కాబోయే మంత్రి కూడా, ఆయన గెలిచారు. ఇక శ్రీ రంగనాథరాజు ఆయన ఓడిపోయారు. ఆచంటలో పితాన్ సత్యనారాయణ గెలిచారు. ఇంకొకటి కూడా యాడ్ చేస్తాను ఇక్కడ, గ్రంథి శ్రీనివాస్ ఓడిపోయారు. ఎందుకంటే 2019 ఎన్నికల్లో భీమవరంలో పవన్ కళ్యాణ్ ఓడించింది ఈయనే కదా. సో గ్రంథి శ్రీనివాస్ ఓడిపోయారు. పులపర్తి రామాంజనేయులు అక్కడ గెలిచిన పరిస్థితి. కార్మూరి నాగేశ్వరరావు బుజ్జికన్నా మంత్రి అని చెప్పి ఈయనకి పేరు కూడా పెట్టారు మన వాళ్ళు. ఎందుకంటే రైతుల్ని ఎరుపప్ప ఏదో అంటే దానికి అర్థం బుజ్జికన్నా అని చెప్పి ఆయన కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తే అది బూమ్రాంగ్ అయింది. సో కారుమూరి నాగేశ్వరరావు ఓడిపోయారు. ఆర్మిల్ రాధాకృష్ణ టీడీపీ నాయకుడు అభ్యర్థి అక్కడ గెలిచిన పరిస్థితి. బొలిశెట్టి శ్రీనివాస్ గెలిచారు తాడేపల్లిగూడెంలో. డిప్యూటీ సీఎం కమ్ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఓడిపోయారు. తానేటి వనిత హోంమంత్రి ఓడిపోయారు. నియోజకవర్గం మార్చినా కూడా ఫలితం లేకుండా పోయింది. గతంలో కొవ్వూరు నుంచి పోటీ చేసి గెలిచారు. రెండో టర్మ్లో వనితకి హోంమంత్రిగా మంచి అవకాశం దక్కింది. బట్ జగన్ మీద ఉన్న వ్యతిరేకతో లేకపోతే వాట్ ఎవర్ జనసేన పార్టీ ఎఫెక్టో తానేటి వనిత ఓడిపోయారు. కొడాలి నాని సగం రౌండ్లు పూర్తయ్యేసరికే విషన్న వదనాలతో కౌంటింగ్ సెంటర్ నుంచి బయటకు వచ్చేసారు నాని. సో నాని ఫస్ట్ టర్మ్ జగన్ క్యాబినెట్లో పౌర సరఫరాల శాఖ మంత్రిగా పనిచేశారు. తర్వాత ఆయనకు అవకాశం ఇవ్వలేదు. గుడివాడలో ఓటమి ఎరుగని నాని ఓటమి తప్పలేదు ఈసారి. వెనుగండ్ల రాము టీడీపీ అభ్యర్థి అక్కడ గెలిచిన పరిస్థితి. ఇక పేర్ని నాని ఫస్ట్ టర్మ్ ఎన్పిఆర్ మంత్రిగా, రవాణా మంత్రిగా అవకాశం ఇచ్చారు జగన్. సో రెండోసారి ఆయన్ని కంటిన్యూ చేయలేదు. వాళ్ళ అబ్బాయికి టికెట్ ఇచ్చారు మచిలీపట్నంలో ఇప్పుడు. సో పేర్ని కిట్టు ఓటమి పాలయ్యారు.
కొల్లు రవీంద్ర మాజీ మంత్రి గెలిచారు. అలాగే జోగి రమేష్ గతంలో పెడన నియోజకవర్గం నుంచి గెలిచి ఫస్ట్ టర్మ్ అవకాశం రాలేదు. రెండవసారి మాత్రం జగన్ మీద వీర విధేయత చూపించి చంద్రబాబు నాయుడు ఇంటి మీదకే దాడి చేయడానికి వెళ్ళినప్పుడు ఆ తర్వాత జోగి రమేష్కి మంత్రివర్గంలో అవకాశం దక్కింది. అది కారణమో లేకపోతే సామాజిక సమీకరణలో వాట్ ఎవర్, జస్ట్ సందర్భం వచ్చింది కాబట్టి నేను గుర్తు చేస్తున్నాను అంతే. ఇక్కడ జోగి రమేష్ ఓటమి పాలయ్యారు. బోడే ప్రసాద్ గెలిచారు పెనమలూరులో. పెడన్ నుంచి పెనమలూరు వచ్చినా ఈ కష్టం తప్పలేదు, ఓటమి తప్పలేదు. విజయవాడ సెంట్రల్ నుంచి బోండా ఉమ గెలిచారు. 2019 ఎన్నికల్లో 25 ఓట్స్ తేడాతో మల్లాది విష్ణు చేతిలో ఓడిపోయారు బోండా ఉమ. ఇప్పుడు జనసేన సపోర్టు, కాస్త సెంటిమెంటు, సింపతి ఇవన్నీ కలగలిసి వంగవీటి రాధా కూడా బోండా ఉమకు సపోర్ట్గా మద్దతు ఇవ్వడం, ప్రచారం చేయడం, ఇవన్నీ కూడా కలిసి వచ్చిన పరిస్థితి. వలంపల్లి శ్రీనివాస్ మాజీ దేవాదాయ శాఖ మంత్రి ఓడిపోయారు. ఇక విడతల రజని సెకండ్ టర్మ్ అవకాశం వచ్చింది వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా. సో విడతల రజనీని కూడా చాలామంది ట్రోల్ చేశారు జన సైనికులు. విడతల రజనీ గెలుస్తారనే అంచనాలే చాలా ఎగ్జిట్ పోల్ సంస్థలు వేశాయి. బట్ పిడుగురాళ్ల మాధవి గుంటూరు వెస్ట్ నుంచి గెలిచారు. మంత్రి విడతల రజనీ ఓడిపోయారు. అంబటి రాంబాబుని జన సైనికులు మెగాభిమానులు మర్చిపోలేరు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయడానికి జగన్ ఉపయోగించే బ్రహ్మాస్త్రం అంబటి రాంబాబు. సో అంబటి రాంబాబుకు ఓటమి తప్పదనే అంచనాలు ఉన్నాయి. ఓటమైనా గెలుపైనా ఏదైనా జగన్తోనే అని చెప్పి ఆయన చివరిలో చాలా చెప్పే ప్రయత్నం చేశారు. అన్ని సర్వే సంస్థలు అంబటి రాంబాబు ఓటమి తప్పదని చెప్పి స్పష్టం చేశాయి. ఆయన రాజకీయాల్లో గెలుపోవటములు సహజమే కదా అన్నట్టుగా ఆయన రంగంలోకి దిగారు. ఆయన ప్రయత్నం ఆయన చేశారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత కొన్ని ఆరోపణలు కూడా చేశారు. కొన్ని చోట్ల రిగ్గింగ్ జరిగింది, బైపోలింగ్ మళ్ళీ రీపోల్ పెట్టమని అడిగారు. బట్ దానికి ఈసీ నో చెప్పింది. సో అంబటి రాంబాబు మంత్రి ఓడిపోయారు. ఇలా చాలామంది మంత్రులు జగన్ క్యాబినెట్లో ఫస్ట్ టర్మ్ చేసిన వాళ్ళు, ఇప్పుడు చేస్తున్న వాళ్ళు, ఇలా అందరూ కూడా వైట్ వాష్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రస్తుత వ్యవసాయ శాఖ మంత్రి, ఆయన కూడా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. అలాగే ఇక శిల్పా రవికిషోర్ రెడ్డి, ఇది ఎందుకు ప్రస్తావన తీసుకొస్తూ ఉన్నానంటే అల్లు అర్జున్ వెళ్ళి నంద్యాలలో శిల్పా రవికిషోర్ రెడ్డికి ప్రచారం చేశారు. దాని మీద మెగా ఫ్యాన్స్ చాలా అభ్యంతరం వ్యక్తం చేశారు. అల్లు అర్జున్ని ట్రోల్ చేశారు జన సైనికులు కూడా. సో ఆయన ఓడిపోయిన పరిస్థితి. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి ఓటమి తప్పదు అని అంతా అనుకున్నారు. కానీ డోన్లో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి చేతిలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఓటమి పాలయ్యారు. అలాగే ఉషశ్రీ చరణ్ రెండవసారి అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో. సవిత చేతిలో పెనుకొండ నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు ఉషశ్రీ చరణ్. ఇక జగన్ అండ్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీళ్ళిద్దరు మాత్రం బయటపడ్డారు. మిగిలిన వాళ్ళందరూ కూడా చాప చుట్టేయాల్సిన పరిస్థితి. చాలా దారుణమైన ఫలితం ఇది. దారుణం ఇన్ ద సెన్స్ వైసీపీ వాళ్ళు అనుకునే మాట. అసలు ఏ పార్టీకి కూడా ఈ తరహా ఫలితం బహుశా వచ్చి ఉండదేమో. చాలా దారుణం అంటే చాలా దారుణం. 2019 ఎన్నికల్లో 23 స్థానాలకే టీడీపీ పరిమితం అయితే అసలు చాలా ఎద్దేవా చేశారు వైసీపీ నాయకులు. మరి ఇప్పుడు 10 వస్తాయా అంటే ఇప్పుడు ట్రెండ్స్ ప్రకారం చూస్తే 11 ఉంది. నెక్స్ట్ 10 అవ్వచ్చు, 9 అవ్వచ్చేమో కూడా బహుశా. ప్రజాస్వామ్య దేశంలో ప్రతిపక్షాలది కూడా కీలక పాత్ర. ప్రతిపక్షం కూడా ఎక్కడైనా బలంగా ఉండాలి. మరి ఇది ఒక అంటే ఈ స్థాయిలో అధికార పార్టీకి ఎంత వ్యతిరేకత ఉంది అంటే, ఇప్పుడు అధికారంలోకి రాబోయే పార్టీకి ఎంత మెజారిటీ ఉంది అంటే, మరి అది దేనికి సంకేతం అనేది కూడా ఇక్కడ రాజకీయ పార్టీలు ఆలోచించుకోవాలి. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల్లో 22 ఎంపీ స్థానాల్లో విజయం సాధించింది. అప్పుడు శ్రీకాకుళం, తర్వాత గుంటూరు, విజయవాడ, ఈ 3 నియోజకవర్గాల్లో, లోక్సభ నియోజకవర్గాల్లో మాత్రమే తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది అప్పుడు. ఇప్పుడు ఆ 3 స్థానాలు ఇన్ ద సెన్స్ నెంబర్ చెప్తూ ఉన్నాను, 3 స్థానాలకు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిమితం అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఒకటి కడప ఎలాగూ జగన్ ఇలాకా, అక్కడ అవినాష్ రెడ్డి ఆల్మోస్ట్ గెలిచేశారు. రాజంపేట పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి అబ్బాయి, తండ్రి కొడుకులు ఇద్దరు గెలిచారు అక్కడ. ఒకరు ఎమ్మెల్యే, ఇంకొకరు ఎంపీ. 2వ స్థానం ఇది. ఇక 3వ స్థానం మనం ఊహించినట్టుగానే అరకు ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం. అక్కడ చెట్టి తనూజ రాణి ఆల్మోస్ట్ గెలిచేసినట్టే. 3 స్థానాలకి పరిమితమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఒక స్థానంలో మాత్రం అటు ఇటుగా ఉంది. మరి చూడాలి, నిమిషానికి ట్రెండ్స్ మారుతూ ఉంటాయి కాబట్టి ఈ సమయానికి 4 గంటల 54 నిమిషాలకున్న ట్రెండ్స్ నేను చెబుతూ ఉన్నాను. తిరుపతిలో భారతీయ జనతా పార్టీ కాస్త లీడ్లోకి వచ్చిన పరిస్థితి. వైసీపీ నుంచి వచ్చిన వరప్రసాద్ ఇక్కడ కాస్త ఎడ్జ్ చూపిస్తోంది. ఇక పొత్తులో భాగంగా జనసేన పార్టీ 2 స్థానాల్లో పోటీ చేసింది. 1 మచిలీపట్నం, 2 కాకినాడలో ఉదయ్ శ్రీనివాస్ గెలుపు ఖాయమవుతోంది. అలాగే బాలశౌరి 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఎన్నికైన మచిలీపట్నం నుంచి గెలిచిన బాలశౌరి అనూహ్యంగా చివరి నిమిషంలో టర్మ్ కంప్లీట్ అయిపోయే దశలో ఆయన జనసేన పార్టీలోకి వచ్చేశారు. వైసీపీలో ఉంటే రాజకీయ భవిష్యత్తు ఉండదనో లేక వాటెవర్ వాళ్ళకి ఏమొచ్చిందో కానీ జనసేనలోకి వచ్చారు. జనసేనలోకి వచ్చిన వెంటనే టికెట్ ఇచ్చే అంశంలో ఒక హామీ ఇచ్చారు. కానీ టికెట్ అనౌన్స్మెంట్లో కాస్త జాప్యం జరిగినా కూడా ఫైనల్లీ ఆయనకే టికెట్ని కేటాయించారు. మచిలీపట్నంలో బాలశౌరి గెలుపు నల్లేరు మీద నడకే అని అన్ని అంచనాలు చెప్పాయి. అదే నిజమైంది. మచిలీపట్నంలో బాలశౌరి ఆల్మోస్ట్ గెలిచేశారు. ఇక మిగిలిన నియోజకవర్గాల్లో మొత్తం 17 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేసింది. ఈ 17కి ఇప్పుడున్న ట్రెండ్స్ ప్రకారం లెట్ మీ కౌంట్. ఇప్పుడున్న ట్రెండ్స్ ప్రకారం మనకున్న లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను నేను. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం 16 స్థానాలు 16 స్థానాలు 16 స్థానాల్లో 17కి 16 స్థానాల్లో అంటే ఒక స్థానంలో మాత్రమే వాళ్ళు పోటీ చేసిన దానిలో ఓడిపోయే పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం 16 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ విజయం దిశగా వెళుతోంది. సో ఎవరు ఊహించని అంచనా. చంద్రబాబు నాయుడు అమెరికా పర్యటన అయిపోయిన తర్వాత చాలామంది స్వాగతం పలకడానికి హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడ చాలామందితో మాట్లాడారు. ఇంటికి వచ్చిన తర్వాత హైదరాబాద్లో మీటింగ్ అయిన తర్వాత 30 స్థానాలు కూడా రావు అని చెప్పి అదిగో ఆయన గోరంట్ల బుచ్చయ్య చౌదరి కామెంట్ చేశారు. ఎవరికి? వైసీపీకి. కానీ ఇప్పుడు 10 స్థానాలకు మాత్రమే పరిమితం అవ్వాల్సిన దుస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ గేమ్ చేంజర్ ఎవరు? క్రెడిట్ ఎవరికి ఇవ్వాలి? మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఎవరు అంటే వన్ అండ్ ఓన్లీ పవన్ కళ్యాణ్ మద్దతు. తెలుగుదేశం పార్టీ ఒకానొక స్థితిలో ఇబ్బందికర పరిస్థితులు ఉంటే జగన్ బీభత్సానికి తట్టుకోలేక కనీసం కారు అద్దాలపై చౌదరి లేకపోతే ఎన్టీఆర్ బొమ్మ లేకపోతే చంద్రబాబు నాయుడు బొమ్మ వేసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో టీడీపీ ఇక అయిపోతుంది అనుకున్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ 2022 మార్చి 14 8వ ఆవిర్భావ సభలో ఇప్పటంలో ఒక కామెంట్ చేశారు. ఒక ప్రకటన, ఒక స్టేట్మెంట్, ఒక ప్రభంజనం. అది ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అన్న ఆ ఒక్క మాటతో తెలుగుదేశం పార్టీలో మళ్ళీ ప్రాణం పోసినట్టు అయింది. ఆ పార్టీకి తిరిగి శక్తినిచ్చినట్టు అయింది. సో ఆ తర్వాత చంద్రబాబు నాయుడిని ఏ రకంగా ఇబ్బంది పెట్టారో చూసాం మనం. ఓపెన్గా కొన్ని మాట్లాడుకోవాలి. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించి 52 రోజుల పాటు అక్కడ బంధించి అంటే అదే అక్రమ అరెస్ట్ అని చెప్పి వాళ్ళే ఆరోపణలు చేశారు కాబట్టి నేను ఆ మాట వాడుతూ ఉన్నాను. బంధించి ఇబ్బంది పెట్టారు అనేది ఆరోపణ. దానిలో వాస్తవాలు కూడా ఉండవచ్చు. ఎందుకంటే రాజకీయ కక్షలు అవి కూడా ఉంటాయి కదా. సో ఆ వయసులో చాలా సీనియర్ నాయకుడు, 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, 43 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న వ్యక్తి, ఆరోగ్యం బాగాలేని వ్యక్తి, 75 ఇయర్స్ చంద్రబాబు నాయుడు గారికి. సో అటువంటి వ్యక్తిని, అటువంటి నాయకుణ్ణి, తండ్రితో సమానమైన నాయకుణ్ణి, తండ్రి సమకాలికుణ్ణి ఆ రకంగా ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టారనే ప్రజలు అనుకున్నారు. బహుశా అందుకేనేమో ఈ తీర్పు, ఈ మ్యాండేట్ ఆ రకంగా ఇచ్చారు. సో అటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా రోడ్ల మీదకి రావడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. కనీసం సాహసం కూడా చేయలేని పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ బై రోడ్ మంగళగిరి వచ్చి మధ్యలో అడ్డుకునే ప్రయత్నం చేసిన, నిరసన తెలిపి, మరి చంద్రబాబు నాయుడు దత్త తండ్రి
అరెస్ట్ అయితే దత్తపుత్రుడు అల్లాడిపోతూ ఉన్నాడు అని చెప్పి వైసీపీ నాయకులు గుచ్చి 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 ఎద్దేవా చేసినా కూడా తట్టుకుని రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్ళి పరామర్శించి అప్పుడు పొత్తును అనౌన్స్ చేశారు పవన్ కళ్యాణ్. సో అప్పటి నుంచి అసలైన యుద్ధం మొదలైంది. అప్పటి నుంచి మొదలైంది అసలైన రాజకీయం. చూసాం మనం తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్న తర్వాత ఆల్రెడీ పొత్తులో ఉన్న భారతీయ జనతా పార్టీ నోటీసులో పెట్టకుండా, మోదీకి అమిత్ షాకి చెప్పకుండా పొత్తు అనౌన్స్ చేసేసిన తర్వాత ఎన్ని విమర్శల్ని, ఎన్ని ఆరోపణల్ని, ఎన్ని అవమానాల్ని పవన్ కళ్యాణ్ ఎదుర్కొన్నారో మనం చూసాం. అన్ని అవమానాలను ఎదుర్కొని ఎన్నో త్యాగాలు చేసి మాటలు అనిపించుకుని ఇబ్బంది పడి చివరికి ఒక మాట అన్నారు పవన్ కళ్యాణ్, జగన్ నిన్ను అధపాతాళానికి తొక్కేస్తాను అని చెప్పి. నాకు తెలిసి ఇంతకు మించిన అధపాతాళం ఇంకొకటి ఉండదేమో. 151 స్థానాలు ఎక్కడ, 10 స్థానాలు ఎక్కడ. సో అది పరిస్థితి చూస్తూ ఉన్నాం మనం. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జనసేన శ్రేణులు, బీజేపీ శ్రేణులు, అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు హడావుడి సందడి ఒక పండగ వాతావరణంలో ఉన్నారు. ప్రతి చోట కూడా పండగ చేసుకుంటూ ఉన్నారు. ఇది జనాలు, ప్రజలిచ్చిన తీర్పు, ఇది ప్రజా తీర్పు. ఎందుకు అంటే ఈ తరహా మ్యాండేట్ మనం ఎక్కడ ఏ రాష్ట్రంలోనూ నేనైతే చూడలేదు. ఎవరు చూడలేదు నాకు తెలిసి. ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటాను, సబ్జెక్ట్ టు కరెక్షన్. ఎంత దారుణమైన స్థితిలో అధికారంలో ఉన్న ఏ పార్టీ కూడా ఇంత దిగజారి ఇన్ ద సెన్స్ ఇంత దారుణంగా ఫలితాల్లో వాళ్ళకి ఇబ్బంది లేదు. కానీ ఇంత వ్యతిరేకత వచ్చిందంటే సైలెంట్ ఓటింగ్, రైతులు, మహిళలు, యువత, నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, అన్ని వర్గాల వాళ్ళు కూడా అవుట్రైట్గా కూటమి వైపు నిలబడ్డారు. జగన్కు ఓటేశామని చెప్పిన వాళ్ళు కూడా లోపలికి వెళ్ళి ఈవీఎం దగ్గర వైసీపీకి కాకుండా వేరే గుర్తు అంటే కూటమి గుర్తుకు నొక్కి బయటకు వచ్చి వైసీపీకి వేసామని చెప్పుకున్నారేమో బహుశా. అందుకేనేమో ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు కూడా చిక్కలేదు. అది పరిస్థితి ఓవరాల్గా. ట్రెండ్స్ చూద్దాం ఒకసారి. 11 స్థానాలు వైసీపీ, 134 స్థానాలు టీడీపీ, 21 స్థానాల్లో జనసేన, 7 స్థానాలకు భారతీయ జనతా పార్టీ. లోక్సభ స్థానాలు చూద్దాం. 16 స్థానాల్లో టీడీపీ విజయం పక్క, 4 స్థానాలకు ఓకే తిరుపతి మళ్ళీ ఎడ్జ్ వచ్చినట్టుంది, 4 స్థానాలు ఇస్తూ ఉన్నారు. అండ్ 2 స్థానాల్లో జనసేన పార్టీ అండ్ 3 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ లోక్సభ సీట్లు చెప్తూ ఉన్నాను నేను ఉన్న పరిస్థితి.